అంటే చప్పట్లు కొడుతూ ఆనందముతో ఉత్సవముతో వరకలు వేయాలి హృదయం. మన కొన్ని సందర్భాలు వరకలేస్తుంటాయి, డీజే పెట్టి గుబా 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 అంటుంటే వరకలేస్తుంటాయి. ఎంత ఆనందం! నేను అప్పుడు ఆ డీజే ముందు డ్యాన్సులు వేస్తున్న వాళ్ళ ముఖాలను నేను చూస్తూ ఉంటా, కావాలని దూరం నుంచి చూస్తూ ఉంటా. చూసేవాళ్ళు ఎంత సంతోషంగా ఉంటుందో కదా. వాయిద్యాల్లో మరి సంతోషం ఉంటుంది. దేవుడిని ఎంతకంటే ఎక్కువగా మనము గణపరచాలి. అందుకే మనకు స్తోమతను మించిన వాయిద్యాలను మనం పెట్టుకున్నాం. అయినప్పటికీ దేవుడిని గణపరచడానికి ఇదిగో గ్రామంతా ఈ ప్రజలేనా లేరా? దేవుని గణపరిచే ప్రజలు దేవుని సన్నిధానంలో ఉంటారు. ఇంత ప్రయాసపడి ఇంత కష్టపడి మనం ఈ సభలను ఎందుకు ఏర్పాటు చేసుకుంటామంటే దేవునికి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకోవడం కొరకు. ఇక్కడ ఎవరిని గొప్ప చేయడం కొరకు, ఎవరిని పెద్ద చేయడం కొరకు కాదు. దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన ప్రాంగణం. మరి 16 సంవత్సరాల నుంచి మనము ఈ ప్రాంగణంలో ఉంటున్నాము. ఈ ప్రాంగణంలో మన పిల్లల వివాహాలు, బర్త్డేలు, అనేక గొప్ప గొప్ప కార్యాలు, ఎంతమంది బిడ్డలు మరి యొక్క స్థలంలో దీవించబడి ఉన్నారు. కనుకనే దేవుడు ఇది మనకు దీవనకరంగా ఇచ్చిన స్థలము. నిన్నటి రాత్రి జ్ఞాపకం చేసుకున్నాను. బర్త్డేలు చేసుకుంటాం ప్రతి సంవత్సరం తప్పకుండా. ఎందుకని? సంవత్సరమును దేవుడు నాకు దయగా కిరీటంగా ఇచ్చినాడు కాబట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను అని ఏం చేస్తాము? అందరిని పిలుచుకొని మన స్తోమత తగ్గట్టుగా మంచి విందు సిద్ధపరిచి కేకులు కట్ చేసుకొని ఆడంబరముగా ప్రజలకు తెలియజేసుకుంటాం. ఏమని? ఈ రోజున పుట్టినరోజు. అదే మాదిరిగా ఈరోజు మనం ఏర్పాటు చేసుకునే సభలు దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మీయ దేవాలయము. ఆ దేవాలయం యొక్క పుట్టినరోజు పండుగలు. హల్లెలూయా! దేవాలయపు పుట్టినరోజు పండుగలు. దేవాలయ పుట్టినరోజు పండుగలతో మాకేం పని? మా ఇంట్లో మబ్బిదో మమ్మదో నాదో అయితే నేను ఉచితంగా గంభీరముగా ఎన్నైనా ఖర్చు పెట్టుకోగలను. దేవాలయ పండుగలు అయితే నాకెందుకు? ఏమండి? అంతే కదా. దేవుడు ఆత్మీయముగా నువ్వు బలపడడానికి, నీ మార్గాలను సరిచేసుకోవడానికి, నీ క్రియలను సరిదిద్దుకోవడానికి, మన బ్రతుకులు ఆయనతో సమాధానపరచుకోవడానికి దేవుడు మనకిచ్చిన స్థలము ఈ మందిర ఆవరణము. హల్లెలూయా! దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా! చేతులు సగం దాచుకోమాకండి. దేవుడిచ్చిన చక్కగా ఉన్న కాడికి లేవనెత్తండి. దేవునికి మహిమ చెల్లాలి, ఘనత ప్రభావాలు చెల్లాలి. కనుక సగము ఉండద్దు, ఫుల్లు. అందుకంటాడు పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో ఆయన సన్నిధిలో ఉండాలి. ఏది సగం ఉంచడానికి వీల్లేదు. నీ మనసులో ఏదున్నా, నీ హృదయంలో ఏదున్నా, నీ బ్రతుకులో ఏదున్నా, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ రీతిగా జబ్బును ఉన్నది ఉన్నట్టుగా చెప్తాము, దేవాలయంలో కూడా మనము ఉన్నది ఉన్నట్టుగా దేవుని అడిగే వారంగా ఉండాలి. మంచిది. మన యొక్క హోలీ ఆనంద ఆత్మీయ గీతాల పత్రికలో 12వ పాటను అందరము కలిసి సంతోషముగా బిగ్గరగా చప్పట్లు కొడుతూ స్వరమెత్తి దేవుని ఆరాధిస్తూ అందరము కలిసి దేవుని కనపడతాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా! హల్లెలూయా! స్తుతించి కీర్తించి ఘనపరతులు నా యేసయ్యా.
నా యేసయ్యా స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. ఎస్, దేవుని స్తుతిస్తూ కీర్తిస్తూ ఆయన ఘనపరుస్తూ ఆయన ఆరాధించవలసినటువంటి బాధ్యత మనపై. నిజంగా ఆయన పట్ల ఆయన చేసిన అపారమైన త్యాగములకు మాదిరిగా ఆయన కోరుతున్నది ఆయన స్తుతించమని, ఆరాధించమని, ఘనపరచమని. ప్రజలను పోషించి Say
మంచిది. దేవుని కలిసి ఆరాధించిన బిడ్డలను బట్టి చెల్లిస్తున్నాను. కూర్చుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగలిగినైనా నీ ఉన్నత నామాన్ని బట్టి ఉన్నాను. ఈ ప్రత్యేక సమయంలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా మార్గాలను సరిచేసుకొని మా క్రియలను సరిదిద్దుకొని నీ వైపు చూడటానికి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన నీ సన్నిధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో నీ సన్నిధానములో 2వ రోజు పండుగ సభలో మేము ఏర్పాటు చేసుకోవడానికి కృపనిచ్చారు నాయన. ఇదిగో మిమ్మల్ని ఇంతవరకు ఆరాధించి గణపరిచారు. నీ మాటల చేత, నీ వాక్యము చేత మమ్మల్ని సరిచేసుకోవటానికి, మా మార్గాలను గ్రహించటానికి మీరు ఇవ్వబోతున్న ఈ వర్తమానం నాయన మా హృదయాలను, మా గ్రామాన్ని, మా సంఘములో ప్రతి బిడ్డను ఆయుత్తపరచుకో. ఈ మైక్ శబ్దం వారి మాట్లాడుతున్న ఈ ప్రియులందరూ కూడా ఏ స్థలములను, ఏ ప్రాంతములను, ఏ దేశంలోనూ, ఏ గ్రామంలోనూ ఆలకిస్తున్న వాళ్ళెల్లరూ కూడా నాయన అట్టి కృపలో ఆనందించబడుతూ నీ సన్నిధి సరిహద్దులలో బిడ్డలు దీవించబడే కృపను దయచేయమని యేసే ఘనమైన నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుడు మనకిచ్చినటువంటి ఉన్నతమైనటువంటి స్థలము, ఘనత కలిగినటువంటి స్థలం. అందుకే ఈ స్థలాన్ని రాత్రికాలం చాలా చక్కగా జ్ఞాపకం చేశాను. ఏమంటాడు? ఈ స్థలము యెహోవా ఆలయం. మనం ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 4వ మాటలు ఏమంటాం? ఈ స్థలము యెహోవా ఆలయము అనగా దేవుని యొక్క నివాస స్థలము అని అర్థం. కనుక ఈ దేవుడు నివసించే స్థలాల్లో మనం ఉంటున్నప్పుడు దేవుని యొక్క కార్యాలను కూడా మనము తెలుసుకునే వారముగా ఉండాలి. అందుకే మనము 6వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినుకున్నారు, నా ధర్మశాస్త్రం విసర్జించున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదికి రప్పించుచున్నాను. సంఘాన్ని ఆహ్వానిస్తున్నాడు. అన్యజనులారా వినుడి, సంఘమా వారికి జరిగిన దాన్ని తెలుసుకొనుము. భూలోకాన్ని హెచ్చరిస్తున్నాడు, సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. సంఘములో బిడలకు ఇది ఏ స్థలము అనగా దేవుడు నివసించు స్థలము.
అందుకే చాలా మంది దేవుడు నివసించు స్థలము అంటారు, కానీ వారి మార్గాలను వారి క్రియలను యథార్థంగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించాలనే విషయాన్ని కూడా ఈ మాటలో మనం చూడగలుగుతాం. కనుక ఇది దేవుని ఆలయమని మీరు ఎరుగున్నప్పుడు ఆ క్రియలను, ఆ మార్గాలను, ఆ యథార్థతను మనం కనపరిచే వారముగా ఉండాలని వాక్యం సెలవిస్తాం. ఆ మాదిరిగా మనం చూస్తే ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 20వ వాక్యంలో మనం గమనించినప్పుడు, యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి, యూదా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి. కన్నులుండియు చూడకయు, చెవులుండియు వెనకనున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. ఏమండి, ఎవరిని అంటున్నాడు? వినలేని వారిని. కన్నులున్న వాళ్ళు కూడా చూడలేని పరిస్థితి, చెవులున్న వారు కూడా వినలేని పరిస్థితి. అటు వారిని ఏమని పిలిచాడు? వివేకము లేని మూడులారా అని పిలుస్తున్నాడు. పిలుస్తూ వాక్యం అంటుంది, ఈ మాట వినండి. సముద్రము దాటలేకుండానట్లును, దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండినట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? ఏమండి, ఏమంటున్నాడు? సముద్రమును, దాని యొక్క ప్రభావమును, దాని యొక్క ఘోషను ఆపుటకు సరిహద్దుగా ఏమిచ్చాడంట? ఇసుకనిచ్చాడంట. ఇసుకను ఎందుకు సముద్రపుకి ఇచ్చాడంటే దాని సరిహద్దులకు అది గట్టుగా, దాని ప్రభావమును ఆపడానికి ఇసుకను గట్టిగా ఇచ్చాడట. సముద్రపు ఘోషనే ఆపగలిగిన నన్ను, నా సన్నిధిని మీరు నిర్లక్ష్యం చేస్తారా? ఏమండి, ఎలా ఉందా మాట చూడండి. ఆ తర్వాత మాట్లాంటాడు, నా సన్నిధిని వనకరా, ఇది యెహోవా వాక్కు. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయి మనసు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచ్చున్నారు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగిందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమును కురిపించువాడు గదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు. అనుకునే విషయాలు కాదు. మరి అన్యులైనటువంటి వారు వారి మనస్సులో అనుకునే విషయాలను ఇర్మియా గ్రంథకర్త మరి ఈ రీతిగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చాలా మంది సమాజంలో, లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఆ యొక్క సముద్రానికి ఉన్న హద్దును తెలుసుకున్నారు, కానీ నా సన్నిధిని వనకరా. సముద్రపు హద్దుకే కంచె వేయగలిగిన వాణ్ణి, ఇసుక తుప్పల చేత సముద్రము యొక్క ప్రభావం ఆపగలిగిన వాణ్ణి, అటువంటి దేవాది దేవుడైన నన్ను, నా సన్నిధిని మీరు భయపడరా? దేవుని సన్నిధికి భయపడుతూ, దేవుని సన్నిధికి భయభక్తులు లేక, అందుకే అక్కడ మనము ఎన్నో మాటలు చూస్తాడు. 24వ వాక్యం అంటాడు, వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగిందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమును కురిపించువాడు కదా. నిన్నటి ఇదే సమయానికి మనము ఎంతో ఆర్భాటంగా అన్ని సిస్టమ్ అంతా సెట్ చేసుకున్నాం, అన్ని దడిచిపోయినాయి. కీబోర్డ్, ప్యాడ్, పిల్లకాయలు చాలా కష్టపడిపోయారు. అయినను మంచిదే. కేవలము మన కొరకు మాత్రమే కాదు, అనేక మంది వర్షం కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి సంఘములో ఉన్నటువంటి బిడలను బట్టి ఆ ప్రాంగణములో తొలకరి కడవరి వర్షములు కురిపిస్తాడట. హల్లెలూయా. దేవుని గణపరిచే అనుభవం కలిగిన బిడలు, దేవుని యందు భయభక్తులు కనపరచబడేటువంటి బిడల యొక్క ప్రాంతాల్లో దేవుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును కురిపించువాడు అనేటువంటి మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటను మనం గమనించినప్పుడు దేవుని సన్నిధి లేదా దేవుడు నివసించు స్థలము, దేవుని యొక్క దేవాలయములోని సరిహద్దులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. సముద్రపు ఘోషకే హద్దులేయగలిగిన వాడు ఆయన సన్నిధిలో వనకని ప్రజలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మీ హృదయములు, మీ మనస్సులు మార్చి
నా యందు భయభక్తులు కనపరచరా. అందుకే ఆ చివరి మాటలు అన్నాడు కదా, తమ మనస్సులో అనుకొనరు. ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకోరట. దేవుడే కార్యం చేయగలడు. దేవుడే ఈ యొక్క సంఘమునకు, ఈ దేవాలయమునకు యాజకుడుగాను నాయకుడుగాను నడిపించువాడుగా ఉన్నాడనే విషయాన్ని మనము మనస్సులో అనుకోరట. మనస్సులో కూడా అనుకోరట. ఎవరు? భయభక్తులు లేనటువంటి ప్రజలు, అన్యులైన ప్రజలు. భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారు? దేవుడు మనకిచ్చిన ఈ ఆలయము, ఈ ఆలయంలో నివసిస్తున్న మనము ఆత్మీయ అనుభవంలోను ఆత్మీయ జీవితంలోను మరణము తర్వాత ఉన్న జీవానికి కావలసినటువంటి సంరక్షణ దేవాలయములో దొరుకుతుంది అని తృష్ణతో ఆశపడుతుంటారు. తృష్ణ ఉంటుంది, తపన ఉంటుంది. అయ్యో, ఈ వారం నేను దేవుని మందిరానికి వెళ్ళలేదు, దైవజనుడు ఏమి ప్రకటించాడో, నేను ఏమి నేర్చుకోలేకపోయానో. నా ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ ఆలయము ఆయన నివసించు స్థలము. ఆ స్థలములో మనమందరము సమకూర్చబోట కొరకే ఆయన మనకి ఈ ఆలయాన్ని ఇచ్చినాడు. కాబట్టి ఈ ఆలయంలో నివాసం చేస్తున్న మనము భయమును కనపరిచే వారముగా ఉండాలి. అందుకంటాడు, నా సన్నిధిని మీరు వనకరా. మీకు భయం లేదా? ఇసుకకు సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? సముద్రపు ఘోషకు ఇసుకను సరిహద్దుగా ఉంచిన నాకు మీకు భయం లేదా? ఈనాడు దేవునికి భయపడని ప్రజలను ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నాడు. దేవాలయములో దేవుడిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి ఈ మందిర ఆవరణమునకు కళ్ళుండి చెవులుండి వినలేని వలె ఉన్నటువంటి వారిని వివేకము లేని మూడులారా అని పిలుస్తూ ఉన్నాడు. వివేకము లేని అంటే జ్ఞానము లేనటువంటి వారు. అన్ని విషయాల్లో మనం జ్ఞానంతో ఉంటాం, ప్రతి విషయంలో జ్ఞానం కలిగి ఉంటాం. కుటుంబ పోషణలోను, సమాజంలోను, సంఘంలోను, ఆయా భూ సంబంధమైన అన్ని విషయాల్లో చాలా జ్ఞానంతో నడుచుకుంటాం. జ్ఞానం ఎక్కడ కొదువవుతుంది? దేవుని సన్నిధికే కొదువవుతుంది. అందుకనే అన్నాడు, వివేకము లేని మూడులారా అన్నాడు. మూడులారా అంటే మూర్ఖులు అని. అన్ని విషయాల్లో జ్ఞానాన్ని సంపాదించుకున్నారే, మరి ఆధ్యాత్మికంగా ఆత్మీయమైనటువంటి జ్ఞానం నీకుందా? ఆధ్యాత్మికమైన జ్ఞానము ఈ లోకానికి అవసరం లేదు. ఈ లోకానికి ఏ జ్ఞానం కావాలి? శరీరానుసారమైన జ్ఞానం. అది ఏం చేస్తుంది? మనకు తినుటకు, త్రాగుటకు, సుఖించుటకు. మరణము తర్వాత మనము జీవములోనికి నడిపించబడాలంటే, ఆత్మకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని భుజించాలంటే దేవుని సన్నిధిలో మోకరిలే అనుభవాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే దేవుడిచ్చిన ఈ ఆలయంలో మనము ఆరాధిస్తున్నప్పుడు, గణపడుస్తున్నప్పుడు దేవుడు మనకిచ్చిన ఈ ప్రాంగణము, ఈ స్థలము ఆయన నివసించే స్థలమని ఎరిగిన వారముగా ఉండాలి. ఇక్కడ ఏ భేదాలు లేవండి. అందుకే వాక్యం కూడా సెలవిస్తుంది, ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని రాయబడుతుంది. ఎక్కడ మందిరాలు కట్టినా కూడా ఈ మందిరం మాది, ఈ మందిరం నాది, నువ్వు మాత్రం రావాలి, నేను మాత్రం రాకూడదని ఎక్కడ ఉండదు. అన్నిల గుళ్ళల్లో తప్ప. అన్నిల గుళ్ళు అయితే వాళ్ళు మాత్రమే రావాలంటారు. చర్చిలలో ఎక్కడ ఫలానా వాళ్ళు రాకూడదు, ఫలానా వాళ్ళే రావాలని ఎక్కడ లేదు. బైబిల్లో కూడా మాట రాయబడలేదు, ఫలానా వాళ్ళకి ఈ దేవాలయం అని రాయబడలేదు. సమస్త జనులకు ప్రార్థన చేసుకునే మందిరం. ఇక్కడ కులము, మతము, రంగు, భేదము, లావు, సైజు, ఉద్యోగము, ఆర్భాటము ఏమీ లేవు. ఎవరికిది? సమస్త ప్రజలకు. వారు ఎవరైనా కావచ్చు. మోకరించి దేవుణ్ణి అయ్యా అని ఆయన వైపు కన్నెత్తగలిగిన వారు ఎవరైనా కూడా ఆ మందిర ఆవరణంలో నివాసము చేయవచ్చు. కనుకనే దేవుడు నివసించే స్థలములో దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును అనుసరించే వారంగా ఉండాలి. దేవుడు మన నుంచి కోరుకుంటుంది అదే. మోషే ద్వారా ఇచ్చిన మన ధర్మశాస్త్రాన్ని అనుసరించే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఆయన ఇచ్చిన కట్టడలు చాలా విలువైనవి, చాలా మనిషి యొక్క జీవన విధానానికి సరిపడేటువంటివి. ప్రాముఖ్యంగా అంటాడు, 6 దినాలు ప్రయాసపడి 7వ దినమున నా సన్నిధిలో కనపరచబడమంటాడు ద్వితీయోపదేశకాండంలో. ఎందుకొరకంటాడు? ప్రతి
మనుషుడు జీవించాలంటే వాడికి ఆర్థికముగా కుటుంబాన్ని పోషించుకోవడానికి కావలసిన సమస్త అవసరతలు అక్కర్లు ఉంటాయి. కాబట్టి నువ్వు 6 దినాలు ప్రయాసపడి ఈ కుటుంబాన్ని పోషించుకొని 7వ దినం నా సన్నిధికి వచ్చినప్పుడు నీకు కావలసిన శక్తిని, ఆరోగ్యాన్ని, బలమును, సమృద్ధి అయినటువంటి ఆత్మ జీవ జలములను నేను ఇస్తానంటాడు. హల్లెలూయా. కాబట్టి కేవలం శరీరానుసారమైన భోజనం కోసమే 6 దినాలు ప్రయాసపడితే ఒక్క దినము దేవుని కోసం నువ్వు వీలేవా? ఒక్క దినము దేవుడు నీకు ఇచ్చినటువంటి దేవాలయంలో మోకరించాలని ఆరాధించలేవా? శరీర బలహీనతలు కలిగినప్పుడు దేవుణ్ణి అడుగుతుంటాం. అప్పుడు మాత్రం అడుగుతాం, అయ్యా నాకు శరీర బలహీనత వచ్చింది, నాకు అనానుకూల పరిస్థితి ఉంది, నా ఆరోగ్యం బాగలేదు, నా కుటుంబం బాగలేదు. అప్పుడు అడుగుతాం మనం దేవుణ్ణి. అప్పుడు ఆయన ఏమంటాడట, నువ్వెవరో అంటే ఇప్పుడు మన అవసరం వచ్చినప్పుడే వెళ్ళామనుకో అక్క దగ్గరికి, మామూలుగా ఆమె కనపడినప్పుడు అక్క బాగున్నావు అని కూడా అన్నాం. నాకు అవసరమైనప్పుడు అక్క అన్నాను, ఆమె ఉంటుంది నువ్వెవరో నాకు తెలియదు అయ్యగారు అందా. దేవుడు కూడా అదే అంటాడట. ఆయన సన్నిధిలో ప్రతి పరిశుద్ధ దినము మనకంటే ముందు ఆయన దేవాలయం ఉంటాడట. ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, ఎందుకు రాలేదు, చాలా మంది సాకులు చెప్తుంటారు. ఏందక్క ఈరోజు రాలేదంటే ఏ వాళ్ళకు సగిన సాకులు. కారణం ఏంటంటే అపవాదిగాడు వాళ్ళకు తోడుగా ఉండి మందిరంలోనికి ప్రవేశింపనీయుడు. ఏదో సాకు చేత నిద్రమత్తులో అనుకో, లోకంలో అనుకో తీసుకెళ్లిపోతాడు గనుక. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటి? నువ్వు 6 దినాలు ప్రయాసపడు, 7వ దినమున దేవుని సన్నిధిలో కనపరచబడు. నీవు మాత్రమే కాదు, కొంతమంది చుట్టాలు వంక పెట్టుకొని మందిరానికి రా. పొరపాటును ఎవరన్నా వచ్చారనుకో, ఏందక్కిరం అక్కొచ్చింది రోజు, కాలు ఇడిసిన, చెయ్యి ఇడిసిన, ఏలు పట్టుకున్న బామర్ది కొడుకు, తమ్ముడు, పిల్లోడు, వాడొస్తే నువ్వు మందిరానికి రా అంటే వంక. వాడు వచ్చిండు కాబట్టి నేను మందిరానికి రాలేదు. ఈరోజు కూర లేటుకు తెచ్చిండు సార్ ఆయన, అందుకు వండటం లేట్ అవుతుందని. ఏమండి ఒకళ్ళు చూసారా? కూర, బువ్వ, చుట్టము. నాకేం రాసింది? నీ పశువునైనను దేవుని సన్నిధికి తీసుకెళ్ళమంటాడు. నీ ఇంట్లో పనివారుంటే వాడిని కూడా ఆదివారం నువ్వు మందిరానికి పట్టుకెళ్ళాలి. నువ్వు ధనవంతుడు అయినావు అనుకో, పనివారు ఉంటారుగా, ధనవంతులకి ఉంటారు, తప్పులేదు, అది మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఉన్నప్పుడు ఆ రోజు కూడా ఇసుకిచ్చి చంపేక నీతో పాటు అన్ని దేవుని సన్నిధికి తీసుకెళ్ళమంటాడు. అంటే దేవాలయం యొక్క విలువలను తెలుసుకోవాలి. ఎన్ని దినములు కాలములు గతిస్తున్న మనము ఇలా పండుగలు జరిపించుకుంటున్నప్పటికీ దేవాలయం యొక్క విశిష్టతలు మనం తెలియకపోతే మనము ఎవరమంట? చెవులుండియు కనులుండియు వెనక ఉన్నటువంటి వివేకములేని మూడులమంట. వివేకములేని మూడులతో సమానముగా ఉండట కంటే దేవుని సన్నిధిలో మోకరించే అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించగలిగే అనుభవాన్ని నేర్చుకోవాలి. దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు. మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే ధనవంతులు, మనకంటే బలవంతులు, మనకంటే అధికారము కలిగిన వారు కూడా ఈ లోకంలో పునాతనకలైపోయారు. అవునా కాదండి? వారికంటే ఏ గొప్పతనం మనలో ఉంది? ఏమి లేదు. కేవలం దేవుని యొక్క ఉచితమైన కృపలో బ్రతుకుతున్నాము. అనేక మార్లు చెప్పాను, సరైన జ్వరం 100 నుంచి 103 డిగ్రీల దగ్గరకు వస్తే చాలు, వెర్రవీగే పెద్ద మనిషి కూడా ఏమవుతాడు? కుప్పగొలిపోతాడు. నేను లేస్తే మనిషిని కానంటాడు ఆయన. ఆ 103 జ్వరం అయితే ఆయన లేడు ముందు, ఇంకా మనిషి ఆడవుతాడు. ఏమండి అంటాడు లేదా? అంటాడు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు అంటాడు, మరి అనారోగ్యం వచ్చినప్పుడు అప్పుడు అంటాడు, దేవా నాకు జ్వరం తగ్గి అయ్యా. మీతో చెప్పడు మళ్ళీ, ఎందుకంటే ప్రార్థనకు రాడు కాబట్టి నువ్వేమంటావు అని అది చెప్పడు. ఆయన మనసులో మాత్రం దొంగోడు కూడా అనుకుంటాడట. తెలుసునా మీకు? దొంగోడు దొంగతనం పోయేటప్పుడంట ముందు దేవాలయం కాడికి పోయి కొబ్బరికాయ కొట్టి ఇంత నామం పెట్టుకొని, దేవుడా దొంగతనానికి పోతున్నాను, నన్ను ఎవరు పట్టుకోవద్దు, కావలసినంత ధనం కావాలి, ఎవరికి దొరకకుండా రావాలి. ఏమండి దేవుడి ప్రార్థన వింటాడా? ఆ రీతిగా ప్రతి మనుష్యుడు కూడా ఏదో ఆపత్కాల సమయంలో దేవుణ్ణి దేవా అని అంటూనే ఉంటాడు. కానీ అది దేవునికి ఇష్టమైన ప్రార్థన కాదు. మా పొరుగు వారితో గొడవైంది అనుకోండి, లటకమైన ఆమె నాశనమి పోవాలి, ఆడు కూలిపోవాలి అంటే మనగానే కూలిపోతాడా? ఇవన్నీ దేవుడు వినే ప్రార్థనలేనా? కాబట్టి ప్రతి ప్రార్థనకు కూడా దేవుడు చెవియగ్గుంటాడు.
అది ఏది యోగ్యమైనదో ఏది అయోగ్యమైనదో ఆయన యోచించి పరీక్షించి పరిశీలించి సమాధానాన్ని ఇస్తుంటాడు. కనుక దేవుని సన్నిధిలో దేవుని యొక్క మందిరావరణకు మనం ఎన్ని పనులున్నా 6 దినాలు ఖచ్చితంగా పని చేసుకొని ప్రయాసపడే అనుభవానికి వెళ్ళాలి. 7వ దినము భయభక్తులను కనపరచాలి. అలా భయభక్తులు లేని వారమైతే మనం కన్నులున్నా గుడ్డోళమే, చెవులున్నా మూగోళమే, కాళ్ళున్నా కూడా గుడ్డోళమే. దేన్ని బట్టి? దేవుని ఆజ్ఞను మనం అనుసరించలేదు గనుక, దేవుని కట్టడలను మనం ఎరగలేదు గనుక, ధర్మశాస్త్ర అనుసారమైనటువంటి విధానములో మన జీవిత విధానం లేదు గనుక అప్పుడు రోగమైనను మరేదైనాను మనము దేవుణ్ణి ప్రశ్నించటానికి అర్హులము కాము. ప్రతిదానికి అర్హత ఉండాలి కదా. ఒక ఉద్యోగం చేయాలన్నా, ఒక పనికి వెళ్ళాలన్నా, ఇంకేది చేయాలన్నా కూడా ప్రతిదానికి అర్హత ఉంటుంది. ఈ మధ్య మొన్నటి కాలంలో మన ఒంగోలు జిల్లాకి కలెక్టర్ వచ్చిండ్రు. ఎవరు తెలిసిన లేడీ. ఆమె ఎంత ఉంది? శాండీ నట్టు ఉంది. కలెక్టర్ అంటే ఒక జిల్లాను శాసించే అధికారి. మన ఇంట్లోనే శాసించుకోలేము. ఏమండి? మన చదువులు ఎంతకి మన ఇంట్లో మన అయ్యగారిని మన అమ్మగారిని శాసించుకోలేము. మరి ఆమె ఏం చదివింది? జిల్లాను శాసించే స్థాయిని చదివింది. కాబట్టి జ్ఞానం అవసరము. జ్ఞానం కావాలంటే దేవుని అడగాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, ప్రయాసపడాలి, ఆ రీతిగా ఘనతను సంపాదించుకోవాలి. చాలా మందిని మీరు తెలుసుకోలేదు కానీ పెద్ద పెద్ద పట్టణాల్లో చూసినట్లయితే పెద్ద పెద్ద ఎంఆర్ఓలు, కలెక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళే మందిరాల్లో బాత్రూములు తుడిసేది తెలుసా మీకు? మార్కాపురంలో మందిరం ఉంది. ఆ మందిరంలో మొత్తము 1 లక్ష నుంచి 1.5 లక్ష వరకు జీతము కలిగిన ఉద్యోగస్తులు. వాళ్ళందరూ ఆదివారం మందిరంలోనికి వచ్చి విశ్వాసులకు పరిచర్య చేస్తూ, సంఘములో బాత్రూములు కడుగుతూ, వచ్చిన వారికి భోజనాలు సిద్ధపరిచి వడ్డిస్తూ వాళ్ళే వాళ్ళ యొక్క సొంత ఖర్చులతో. మాకేమి 1.5 లక్ష జీతగాళ్ళము, మేము వీళ్ళ కొండి పెట్టేదేంటి అండి అనుకుంటే నష్టమా? మరి ఎందుకు చేస్తున్నారు? దేవునికి భయపడుతున్నారు. ఇది అశాశ్వతమైన లోకము. ఈ లోకములో మనం ఎంత సంపాదించినా ఏది మన వెంట రాదు. మన వెంట తీసుకెళ్లేదేంటిది? మన ఆత్మీయ జీవితం. మన ఆత్మీయ జీవితము, ఆత్మీయముగా మనం భుజించే ఆత్మీయ ఆహారము. ఆత్మీయత మనలో కోల్పోయినప్పుడు దేవునితో సమాధాన పడేటువంటి అర్హతను మనం కోల్పోతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలముగా దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఉన్నతమైన మందిరావరణంలో మనం నివాసం చేస్తున్నప్పుడు దేవుడు మనకు కలిగించిన ఆ గొప్ప భాగ్యాన్ని, గొప్ప కృపను నిర్లక్ష్యం చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకనగా రానున్న దినాలు చాలా భయంకరంగా ఉండబోతున్నాయి. రానున్న దినాల్లో మందిరాల్లో దేవుణ్ణి ఆరాధించే పరిస్థితులు కరువైపోతున్నాయి. అలాంటి స్థితి నుంచి మనము తప్పించబడాలంటే సమయం ఉండగానే, అంటారు కదా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. దీపం ఉండగానే అంటే అర్థం ఏంటి? ఇంట్లో మనకు దీపం ఉండగానే 1 గంట ముందు, ఈ మధ్య కాలంలో మనకు ఫోన్లు వచ్చినాయి కాబట్టి ఈరోజు మీ గ్రామంలో మరి ఫలానా సమయానికి కరెంటు తీసివేస్తుందని ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది శారీరానుసారమైనటువంటి క్రియలు. కానీ ఆత్మానుసారమైనటువంటి దీపం ఉండగానే ఇల్లు సర్దు పెట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే, నువ్వు ప్రాణముతో ఉండగానే, నువ్వు సజీవుడుగా ఉండగానే దేవుణ్ణి నీ సొంత రక్షకునుగా అంగీకరించి నీ ఆత్మీయ జీవితమును సరిచేసుకొని జాగ్రత్తగా సిద్ధపడి ఉండవని అర్థం. అది ఆ మాటకు అర్థం. మన వాళ్ళు దీపం అంటే కరెంటు పోద్దామరు, ముందే దేన్ని క్యాండిల్ పెట్టుకో, అగ్గిపెట్టి పెట్టుకో కాదు అర్థం. అది పోద్ది వస్తుంది, ఇది పోతే రాదిక. కనుకనే ఈ దీపము ఆరిపోకముందే మనం ఆత్మీయంగా సిద్ధపడి ఉండాలి. కుటుంబాలు సిద్ధపడాలి, బిడ్డలను సిద్ధపరచుకోవాలి, భర్తలను సిద్ధపరచుకోవాలి, భార్యలను సిద్ధపరచుకోవాలి. ఆత్మీయంగా మనలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకోవాలి. రోజుకు 3 పూటల శరీరానికి కావలసిన ఆహారాన్ని అందిస్తున్నావు. ఆత్మకు 1 రోజైన భోజనం పెట్టావా? ఆత్మ ఏం కోరుకుంటుంది? నిన్ను ఏ భోజనము కోరుకుంటుంది?
చికెనా, మటనా, ఫిషా, రొయ్య, ఇంకొకటే. ఆత్మ ఏం కోరుకుంటుందండి? ప్రార్థన జీవితాన్ని కోరుకుంటుంది. చాలా సులువైనది, తేలికైందండి. ఆత్మకు కావాల్సింది ప్రార్థన జీవితం. ప్రార్థన జీవితం అంటే, ప్రభువా ఇదిగో నీవు ఇచ్చిన ఆత్మ మరలా ఒక దినమున తిరిగి నీకు ఇస్తాను గనుక ఈ లోకంలో నేను ఉండగానే దాన్ని శుద్ధినిగా ఉంచు. హల్లెలూయా. ప్రతి ఒక్కరి ఆత్మ ఒక దినమున దేవునికి అప్పగించాలి. ఆత్మలేవి ఈ లోకంలో ఉండటానికి వీల్లేదు. ఎవరైనా, ఎంత గనుడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత ధనవంతుడైనా. కాబట్టి మరణము తరువాత మిగిలేదేంటిది? ఆత్మే. ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. మరి ఎక్కడికి వెళ్ళిపోద్ది? దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. గనుక ఆ ఆత్మకు కావలసినటువంటి ఆహారాన్ని ఈ లోకంలో అందించాలి. అదే ప్రార్థనా జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రార్థనా జీవితం లేకుండా ఈ లోకంలో నువ్వు ఏమి చేసినా, ఏమి కలిగి ఉన్నా, ఎంత సంపద కలిగి ఉన్నా, ఎంత ధనవంతురాలు అయినా, ఎంత బలవంతురాలు అయినా, నువ్వు ఏమి కలిగి ఉన్నా కూడా ఎవరితో సమానం అన్నాడు? కన్ను లేని వాడితో, గుడ్డివాడితో, కుంటివాడితో సమానం అన్నాడు. అన్నీ ఉన్నాయి నీకు, కానీ అవన్నీ లేని వాడితో సమానమే. అందుకంటాడు, విశ్వాసం లేని యొక్క ఆ జీవితము మృతము. నీలో విశ్వాసం లేకుండా నువ్వు బ్రతికి, ఆత్మీయ జీవితం లేకుండా నువ్వు ఎన్ని దినాలు బ్రతికినా అది చచ్చిన దానితో సమానం అంటాడు. జీరో లైఫ్, జీరోకు లెక్కరాదు. కనుక నా ప్రియ దేవుని సంగమా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆత్మీయ ఆలయం, దేవుడు నివసించే స్థలము. అందుకే ఒక మాటను మనము లేఖనాల్లో చదువుకొని ముగించడానికి ప్రయత్నిద్దాం. దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 15వ వాక్యాన్ని చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 15వ వాక్యాన్ని చూద్దాం. మా పితరులందరూ వలనే మేమును నీ సన్నిధిని అతి దూరమును పరదేశముమై ఉన్నాము. మా భూనివాస కాలము నేడేంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొక్కడునూ లేడు. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ సముదాయమును నీ వలన కలిగినదే, అంతయు నీదయ్యున్నది. ఈ సందర్భం ఏందనే తెలియాలంటే మీరు ఈ యొక్క అధ్యాయం అంతా చదవాలి. ఈ అధ్యాయం అంటే ఏంటో నేను 2 మాటలు చెప్పేస్తాను. ఈ అధ్యాయం ఏంటి అంటే, దావీదు గారికి మనసులో దేవాలయం కట్టించాలనే కోరిక కలిగి ఉన్నాడు. ఆయన రాజుగా ఉన్నప్పుడు కోరిక కలిగి మందిరాన్ని కట్టించాలని చాలా ప్రయాసపడుతూ, గ్రామంలో అందరినీ సిద్ధపరుస్తూ, అందరి దగ్గర నుంచి కానుకలు మరి సమకూరుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుణ్ణి అడిగాడు, అయ్యా నేను ఒక దేవాలయం కట్టించాలనుకుంటున్నాను, ఎన్నికలైన నన్ను తీసుకొచ్చి రాజును చేశావు, ఎడో గొర్రెలు కాసుకుంటా నన్ను రాజుగా నియమించావు, కాబట్టి నా మనసులో నువ్వు చేసిన గొప్ప కార్యాలకు నీకు ఒక దేవాలయాన్ని కట్టించాలని నేను ఆశపడుతున్నాను అంటాడు. ఆ మనిషి యొక్క రాజు గనుక ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ఆయనతో ఉన్నటువంటి మరి కొంతమంది మంత్రులు, వీళ్ళందరూ చేశారు. రైట్ బాగుంది, రాజుగారి యొక్క నిర్ణయం బాగుంది అని అందరూ తీర్మానం చేసుకున్నారు. తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు దావీదు గారితో మాట్లాడు, దావీదు ఆ దేవాలయం కట్టించుటకు నీవు అర్హుడవు కావు, ఆ పని చేయడానికి నువ్వు అర్హుడవు కావు. నేను ఒకని ఎన్నిక చేసుకున్నాను, వాడు ఆ పనిని కొనసాగిస్తాడు, వానికి నేను తోడుగా ఉంటాను, వాడు నా దేవాలయమును కట్టించటానికి అర్హత కలిగినాడు అని సొలొమోనును దేవుడు ఎన్నిక చేసుకుంటాడు. సొలొమోనును దేవుడు ఎన్నిక చేసుకున్నప్పుడు సొలొమోను కావలసినటువంటి సర్వ సంపదలు, గనులు ఎక్కడి నుంచి వచ్చాయంటే వేలాదిగా, అది డబ్బేంటి, బంగారం ఏంటి, వెండి ఏంటి, కావలసిన సమస్తమును మరి కుప్పలు తెప్పలుగా తీసుకురావడం ప్రారంభించారు. ఆ రీతిగా అవన్నీ సమకూర్చినప్పుడు ఆ సమయంలో జరిగిన సందర్భమే ఇది. అందును బట్టి మనము ఈ మాటను మరి 9వ వాక్యం చూస్తే, వారు పూర్ణ మనసుతో యెహోవాకి ఇచ్చిరి గనుక వారు అలాగే మనపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషించిరి. దేవునికి ఇవ్వడానికి ఎలా ఉండాలి? హృదయపూర్వకంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సనుక్కుంటూ కొనుక్కుంటూ కాదు. ఇక్కడ ఇంత పరిచయం చేస్తున్నాం మనం, దీనికి ఎవరు ఇవ్వాలి?
సంఘంలో ఉన్న మనమే గుప్పిలిప్పాలి, మనమే అభివృద్ధి చేసుకోవాలి, మనమే ఆత్మీయ మేలును పొందాలి, మనమే ఆ కష్టాన్ని, సుఖాన్ని, భారాన్ని, బరువును, సంతోషమును, సమస్యమును మనమే మోయాలి. ఆ దినమున దేవాలయం కట్టడానికి తీర్మానం చేసుకున్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా పూర్ణ మనస్సుతో దేవునికి ఇచ్చారంట. ఏ మనసుతో అండి? పూర్ణ మనసుతో. పూర్ణ మనసుతో అంటే ఏ అరమరకలు లేకుండా. ఈ రోజుల్లో మనం ఎవరినమ్మా మందిరం పని జరుగుతుంది, లేకపోతే పండుగలు జరుగుతున్నాయి, మీరు ధారాళంగా గుప్పిళ్ళు ఇప్పండి అంటే కొంతమంది తిట్టుకునేవారు లేకపోలేదు. ఈ పాస్టర్కి ఏం పని లేదు, గుప్పిళ్ళు ఇప్పమంటాడు, ఏదో ఉంటే మాకు రేపు ఆదివారానికి 1000 రూపాయలు పనికి వస్తుంది, 500 కూడా ధారాళంగా దేవునికి ఇవ్వడానికి మనసు లేని వారు లేకపోలేదు. కానీ 1000 రూపాయలు ఆదివారం మాంసానికి ఖర్చు పెడతారు. దేవుడు అంటున్నాడు పూర్ణ మనస్సుతో దేవునికి ఈయను. అందుకే అక్కడ 16వ వాక్యం అంటాడు, నీ వలన కలిగినదే అంతయు నీదై ఉన్నది. ఇది ఇంత నువ్వు ఇచ్చిందేగా. నువ్వు ఆరోగ్యం ఇస్తేనే కానీ 1000 రూపాయలు సంపాదించాను, నెలకు 15,000 సంపాదిస్తున్నాను, 20,000 సంపాదిస్తున్నాను. కుటుంబంలో 4 ఉంటే 4 10 వేసుకుని 40,000 ఈజీ సంపాదిస్తున్నారు. ఈ రోజుల్లో 10,000 అనేది సర్వసాధారణమైన ఆదాయం. 10,000లో 1000 రూపాయలు దేవునికి కానుకీయాలి. దశమ భాగం అంటారు దాన్ని. సంవత్సరానికి 1000 రూపాయలు ఇచ్చే అక్కలు అన్నలు లేరు. దేవుడు మన వైపు ఎందుకు చూడాలి? ఎందుకు చూడాలండి? అక్కడ అంటున్నాడు, నువ్వు నాకు ఇచ్చావు గనుక నేను అదంతా నీకే ఇస్తున్నాను. ఎందుకంటే అది నీదే. నువ్వు ఇచ్చిన ఆరోగ్యం చేత, నువ్వు నాకు చూపించిన మార్గం చేత, నువ్వు నాకు చూపించిన జ్ఞానం చేత నేను ఈ రీతిగా నేను బ్రతకగలుగుతున్నాను, సుఖానుభవాన్ని అనుభవిస్తున్నాను. కనుక ఇది నీదే, నీకు ఇవ్వడానికి నాకేంటి కొదువా? ఆ రీతిగా దేవునికి ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎట్లా ఇచ్చారంట? సంతోషంగా ఇచ్చారంట. అప్పుడు రాజైన దావీదు కూడాను బహుగా, చదవండి 10వ వాక్యము, రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకిట్లు స్తోత్రములు చెల్లించాను. హల్లెలూయా. ఏమని చెల్లించాడు? మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశము, మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెంది ఉన్నాయి. హల్లెలూయా. ఘనత ఎవరికండి? ఈరోజు ఈ సభలు పెట్టుకున్నాము. ఘనత ఎవరికి? దేవునికే. దేవునికి ఘనత కొరకు, ప్రజల ఘనత కొరకు కాదు. దేవుణ్ణి ఘనపరచడానికి మనం ఈ కార్యం చేయాలి. అది ఎంత ఖర్చుతో కూడిందనే తర్వాత విషయము. దేవునికి ఘనత, ప్రభావము, మహిమ చెల్లాలి అంటే కార్యం మనం చేయాలి. చేయకపోతే ఏమవుతుందంటే ఏమో వెళ్ళిపోతుంటుంది. దేని దాందే. అందును బట్టి అక్కడ వాళ్ళు అంటున్నారు, సమాజం అంతా కూడి దేవునికి స్తుతులు చెల్లిస్తూ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఈ మహిమ, ప్రభావము, ఘనత, తేజస్సు సమస్తము నీయే ఉన్నాయ్యా. ఎందుకంటే ఇదంతా నువ్వు మాకు సమకూర్చిందే. కాబట్టి నీకు ఇవ్వడానికి మాకు ఇక్కడ ఏంటి? యెహోవా రాజ్యము నీది, నీవందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. హల్లెలూయా. ఏమండి, ఎవరిని వెళ్తున్నాడు? మనూరు ఒకటేనా? సమస్తమును, ప్రపంచములో నివాసం చేస్తున్న ప్రతి మనుషుని, ప్రతి దేశమును ఏలువాడెవరు? దేవుడే. ఏలేవాడు ఆయనే. ఆయన ఉద్దేశంలో, ఆయన చిత్తంలో ఏమైతే ఉందో అదే జరుగుతుంది. మన ఆలోచనలు, మన తలంపులు ఏవి కూడా నెరవేర్చబడవు. ఎందుకనగా ఆయన ఏలేవాడు. ఆయన మన ఉద్దేశాలు ఆయన ముందు ఖాళీ పెట్టేవాళ్ళమే. పత్రికలు కలెక్టర్ గారికి లెటర్ రాసి ఇచ్చినట్టుగా మనం కూడా మన ఉద్దేశాలను ఆయన దగ్గర ఒప్పుకోవడమే, చెప్పుకోవడమే. దాని యొక్క పూర్వ పరిణామాలన్నీ కూడా ఆయన చిత్తంలో ఉన్నాయి. దేవుడు మన పట్ల చిత్తాన్ని చూపించినప్పుడే ఆయన ఏలువాడు గనుక ఆయన చేయవలసిన కార్యాలు ఆయన చేయక మానడు. అందుకే 13వ వాక్యం ఉంటుంది, మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. దేవుణ్ణి కొనియాడటానికి ఇక్కడ కూడి ఉన్నాము. ఎందుకు కొనియాడుతున్నాము?
అయ్యా ఇదిగో ఈ స్థలాన్ని, ఈ మందిరమును, ఈ దేవాలయమును నిన్ను గణపరచడానికి మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నిన్ను కొనియాడుతున్నాము. హల్లెలూయా. ఆయన అందుకు కొనియాడాలి, ఆయన కృతజ్ఞతలు అందుకు చెల్లించాలి. ఈ రోజులో చూస్తే ఎన్నో గ్రామాల్లో మందిరాలు మూసివేయబడి గొడవల చేతను, ప్రార్థన అనుభవం లేక ఆత్మీయ జీవితాలు అల్లాడిపోతున్నాయి. బోధించేవారు లేక, నడిపించేవారు లేక, మంచిని నేర్పేవారు లేక, వాక్యంలో ఉన్నటువంటి లోతులను సరైన మార్గంలో వివరించేవారు లేక, మర్మాలను తెలుసుకోలేక అనేక సంఘాలు, గ్రామాలు శిథిలమైపోతూ ఉన్నాయి. దానికి కారణం ఏమైందంటే సరైన బోధ, ఆలకించే మనసు, దేవునికి మనము చెల్లించవలసినటువంటి కృతజ్ఞతాస్తుతులు ఎలా ఉండాలంటే ఆయన ప్రభావమును కొనియాడేవిగా ఉండాలి. ఏంటి ఆయన ప్రభావం అన్నప్పుడు? దేవుడు మనకిచ్చిన ఉన్నతమైన కృపలు, ఉన్నతమైనటువంటి స్థితి. ఈనాడు మనం చూస్తే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ 16 సంవత్సరాల్లో కుటుంబాల్లో ఏంటి, గ్రామంలో ఏంటి, మనుషుల్లో ఏంటి, ఎన్ని మార్పులు చేర్పులు జరిగాయండి? జరిగినాయి లేదా? కానీ మందిరం ఆ రోజు ఎలా ఉందో ఈ రోజుకి అలాగే ఉంది. మరి ఏమి విస్తరించిందని చూస్తే ప్రజలు విస్తరించారు, కుటుంబాలు విస్తరించినాయి, వారి బిడ్డలు విస్తరించారు. మందిరపు సరిహద్దులు మాత్రము ఎక్కడున్నాయి? అక్కడే ఉన్నాయి. ఎందుకొరకు? నడిపించు నాయకుడు ఉండాలి. ఆ రోజు 40,000 మంది, లక్షల మంది ప్రజలు ఐగుప్తులో నానా యాతన పడుతున్నప్పుడు వారందరినీ సురక్షితమైన స్థలముకు నడిపించాలని దేవుడు కానాకు ప్రయాణం కట్టాడు. కానాకు ప్రయాణం కట్టినప్పుడు 40 లక్షల మంది ప్రజలు నడవాలి అంటే మరి ఏం చేయాలి? ఒక నాయకుడు కావాలి. ఈరోజు గ్రామానికి, కుటుంబానికి నాయకుడు, యజమానుడు లేకపోతే ఆ కుటుంబాలు, ఆ గ్రామాలు ఆశీర్వదకరంగా ఉండవు. గ్రామాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, సంఘాలు విస్తరించబడాలంటే, మందిరాల యొక్క సరిహద్దులు విస్తరించబడాలంటే నాయకులు ఉండాలి. నాయకులు ఐక్యత ఉండాలి. నాయకులకి ఆత్మీయ అనుభవాన్ని కలిగి ఉండాలి. నాయకులు దేవుని చిత్తాన్ని ఎరిగిన వారుగా ఉండాలి. అప్పుడే ఆ మందిరపు యొక్క సరిహద్దులు విశాలపరచబడతాయి. వారు ఎప్పుడైతే సమాధానం లేకుండా ఉంటారో, వారికి ఎప్పుడైతే దేవుని ఎడల భయము, భక్తి, వారికి కావలసినటువంటి ఆ ఉత్సాహము, ఆ తృష్ణ, ఆశ అనేది ఉండదో, సరిహద్దులు ఎక్కడున్నాయి అక్కడే ఉంటాయి. దేవుడు విశాలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆయన ఎలా ఉంటాడు? మన హృదయం అనే తలుపు దగ్గర ఆయన సిద్ధంగా ఉంటాడు. ఎందుకొరకు? నా బిడ్డ ఎప్పుడు అడుగుతుందో నేను ఇద్దాము. నా బిడ్డ ఏ ఆశ కలిగి ఉన్నాడో ఆయన ముందు ఎరిగి ఉన్నాడు గనుక నువ్వు అడిగే అనుభవంలోనికి వెళ్తే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. మన బిడ్డల గురించి మనకు బాగా తెలుసు. బిడ్డలు స్కూల్కి రెడీ కాగానే డిజి రెడీ అయిపోద్దా? రెడీ అయ్యి బ్యాగ్ తెలుసుకుంటుందా? బ్యాగ్ తెలుసుకుని 2 అడుగులు ముందుకు వచ్చి డాడీ అంటే ఏంది అర్థము? నేను స్కూల్కి వెళ్ళాలంటే నాకు ఇవ్వాలను బ్యాగుల్లో పెట్టాలి. మనం ఎరుగుంటాం కాబట్టి ముందే సిద్ధపడి ఉంటాం. రైట్, ఆమెకి ఎట్లా ఇవ్వాలి, అప్పుడే ఆమె స్కూల్కి వెళ్ళాలి. అప్పుడారా దేవుని యొక్క సరిహద్దులను మనము విశాలపరుచుకోవాలంటే దేవునికి ఇవ్వాలి, మనము అడిగే వారంగా ఉండాలి. అందుకే మలాకీ గ్రంథంలో రాయబడి ఉంటుంది, దేవునికి ఇచ్చి శోధించమంటాడు. దేవునికి ఇవ్వాలి. దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి, సంఘమునకు నువ్వు ఎంతగా ఖర్చు పెడతావో అంతగా హెచ్చించుకొని ఆ రెట్టింపు దీవెనలు పొందుకుంటావు. కాబట్టి ఆయనకి ఇవ్వాలి, ఆయనకు చెయ్యాలి, అర్పించాలి. అర్పణలు, దశమభాగాలు సమృద్ధిగా సరిహద్దులను విశాలపరచడానికి ఎంతగా అయితే అంతగా ఇచ్చేవారంగా ఉండాలి. ఆనాడు మనం చూస్తే ఒక విధవరాలైన స్త్రీ ఏం చేసింది? ఆమె కలిగింది మొత్తాన్ని ఇచ్చేసింది. ధనవంతుడు ఇవ్వడానికి ముందుకు రాలేదు. ధనవంతుడు దేవునికి ఇవ్వడానికి ముందుకు రాలేదు. 3 పూటలు తినడానికి తిండి లేని విధవరాలు తనకున్నదంతా కూడా ఏం చేసింది? అమ్మి దేవుని సన్నిధికి తెచ్చిపెట్టిందండి. రాజుగారి ముందు పెట్టింది. అయ్యా ఇదిగో నాకున్నది మొత్తం అమ్మేసి తెచ్చాను, దేవాలయము
సమృద్ధిగా దేవుణ్ణి ఆరాధించడానికి అనేక మంది ఆ ప్రజలు ఆడకొచ్చి ఆ స్థలములో ఆయన గణపరచడానికి కావలసినటువంటి సుందరమైన దేవాలయం అలంకరించడానికి ఇదిగో నా వంతుగా నేను అవేమీ ఉంచుకోలేదు. తన కలిగింది మొత్తాన్ని దారబోసింది. ఈరోజు మనం ఉండి పట్టలేము. ఈరోజు మన ఇంట్లో చిన్న చిన్న కార్యాలైతే ₹1000 ఖర్చు పెట్టగలుగుతాం. అదేంటి అంటే నా ఇంట్లోది. ఇదేంటంటే దేవుని గుడి నాదే, నాకేం సంబంధం? సంబంధమే ఎందుకు లేదు? అనుకుంటే అన్ని సంబంధాలే, తెంచుకుంటే ఏ సంబంధం ఉండదు. ఉంటుందండి. ఈరోజు ఈ సభలు పెట్టుకుంటాం. మనం పెట్టుకోవాలని మనసులో తపన ఉంది కాబట్టి కష్టమైనా నష్టమైనా ఉన్నా లేకపోయినా పెట్టుకోగలుగుతున్నాం. పెట్టుకోకూడదంటే మనల్ని ఎవరైనా కొడతారేంటి? ఎవరు కొట్టరు. ఆయన మరి ఎందుకు పెట్టుకున్నాము? దేవుడు మన జీవితాల్లో చేసిన మేళ్లకు మనము కృతజ్ఞులుగా ఉండాలి. ఎప్పుడు నేను ఒకటి జ్ఞాపకం చేస్తాను, మన కుటుంబాల్లో సంవత్సర కాలం అంతటిలో ఏదో ఒక కార్యం చేత గొప్పగా ప్రజలను పిలుచుకొని ఘనంగా చేసుకుంటుంటాం. అంటే తప్పు అనేది కాదు, కానీ సంవత్సరంకి ఒకసారి అదే విధముగా అన్ని కుటుంబాలు కలిసి దేవుణ్ణి గణపరచడంలో తప్పేముంది? పండుగలు వస్తుంటాయి, అనేక కార్యక్రమాలు వస్తుంటాయి, అనేక లక్షల రూపాయలు, వేలు కూడా ఖర్చు పెట్టరు మనోళ్ళు ఏదైనా చేస్తే లక్షల్లోనే. దేవునికి ఇయడానికి చేతులు కొరచగా ఉంటాయి. అది ఎవరికో ఇస్తున్నాం అనుకుంటట? మన గ్రామము, మన మందిరము, మనము నివసిస్తున్న స్థలము దేవుని కృప కొరకు మనకు దేవుడిచ్చినది. కనుక ఒక మాట చదివి వాక్యాన్ని ముగిద్దామా? 29వ అధ్యాయములో మొదటి వాక్యమును చదవమా? దేవుడు కోరుకుని నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు. సొలొమోను రాజుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడట? బాలుడుగా ఉన్నాడట. బాలుడు అంటే ఆడుకునేవాడు, చిన్న ప్రాయం, మంచి చెడును ఎరగలేని ప్రాయం, ఎలా ముందుకెళ్లాలో తెలియని ప్రాయం. ఆ రీతిగానే సొలొమోను ప్రార్థన చేస్తాడు కదా, ప్రార్థిస్తాడు, అయ్యా నేను బాలుణ్ణి, నాకు జ్ఞానం లేదు, ఏ విధంగా ప్రజలను పోషించాలి, ఎలా నేను వీళ్ళని ముందుకు నడిపించాలి, నువ్వేమో నన్ను రాజుగా ఎందుకు చేసుకున్నావు, నాకున్న జ్ఞానం సరిపోతుందా? అప్పుడు ఆయన ఇచ్చాడు, జ్ఞానంతో పాటు కావలసినటువంటి సర్వ సంపదలు ఇచ్చాడు. అడగక ముందే ఇచ్చాడు. ఈయనేమడిగాడు? జ్ఞానం అడిగాడు. ఆయన ఏమిచ్చాడు? అధికముగా కావలసినటువంటి సమస్తాన్ని సమృద్ధిగా ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, వాళ్ళ తండ్రి కూడా అంటున్నాడు, అయ్యా నా కుమారుడు బాలుడు, లేతవాడు, చిన్న ప్రేమ కలిగిన వాడు, వానికి నువ్వు మందిరం కట్టమని అంటున్నావే, ఆ మందిరం కట్టడానికి వాడికి అర్హత ఉందా? మన వయసు ఎంత? ఈరోజు వయసు కాదండి కావాల్సింది, మంచి మనస్సు కావాలి. వయస్సులు పనిచేయండి. ఇప్పుడు వయసు చూస్తే పనులు కావు. పెద్ద వయసు చిన్న వయసు అయి కాదు, మంచి మనస్సు దేవుని సన్నిధిలో చేయాలనే ఆశ తపన ఉండాలి. దానికి వయసుతో పని లేదు. ఆత్మీయంగా ప్రేరేపణ ఉండాలి, ఆత్మీయమైన ఉద్యమం ఉండాలి, దేవునిపై ఆధారపడాలి, దేవుని చిత్తానికి, ధర్మశాస్త్రమునకు, కట్టడలకు లోబడి ఆయన న్యాయ విధులే తెలుసుకొని అనుభవంలోనికి వెళ్ళాలి. దానికి వయసుతో పనే లేదు. అందుకే ఆయన అన్నాడు, ఈ అబ్బాయి నా కుమారుడు, లేత వయసు గలవాడు, బాలుడు, వాడి దేవాలయం ఎలా కట్టించగలడు? అప్పుడు అంటాడు, కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైనా యెహోవాకే. హల్లెలూయా. ఈ ఆలయము దేవుడైన యెహోవాదే, మనది కాదు, మన నివాస స్థలం అంతకన్నా కాదు. కేవలము ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, మనందరము సమకూర్చబడటానికి దేవుడిచ్చిన ఆలయమే దేవాలయం. కనుక ఈ దేవాలయపు సరిహద్దులు ఇంకా విశాలపరచబడాలి, అనేక మంది మోకరించబడాలి. నిన్నటి దినమున మనము చూసాము, ఎవరు? ఇర్మియాను గురించి విన్నాము. ఆ తర్వాత మరొక వ్యక్తిని గురించి చెప్పాను, యెషయాని గురించి చెప్పాము. యెషయా ఏమైంది? యెషయాకు స్వప్నంలో, దర్శనమందు
ఒక కళ వచ్చిందట. ఏంటా కళ? ఏ అధ్యాయము? యెషయా గ్రంథము 2వ అధ్యాయమా? రాత్రిగా చదువుకున్నాము. యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యెషయా అయినటువంటి గ్రంథకర్తకు కలిగినటువంటి దర్శనం, ఆ దర్శనములు ఏం కలిగిందంటే, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడి ప్రవాహం వచ్చినట్లు సమస్త జనులు అందులోనికి వస్తున్నారట. హల్లెలూయా. ఆ దేవాలయంలోనికి, ఆ మందిరపు ఆ పర్వత శిఖరమున్నటువంటి ఆ యొక్క కొండల ప్రభావము, ఆ పర్వతముల ప్రభావము, ఆ శిఖరముల యొక్క ప్రభావం ఎంత ఎత్తుగా ఉండి ప్రవహిస్తుందో అటువంటి ప్రవాహము కలిగినటువంటి అన్య జనులు దేవాలయంలోనికి వస్తున్నారట. దేవుడు నిజంగా అట్టి కృపను మన గ్రామానికి దయచేయును గాక. అన్ని జనుల సమూహమును కొట్టివేయును గాక. వారందరూ దేవుని సన్నిధిలో మోకరిల్లుదురు గాక. యెషయా గ్రంథకర్త కలిగిన దర్శనం వలె ఈ గ్రామంపై దేవుడు ఒక దర్శనమును కలిగిండును గాక. దర్శనం అవసరము. దేవుని యొక్క ప్రవాహము సమస్త అన్ని జనుల్లోనికి ఏ రీతిగా వచ్చిందో ఆ రీతిగా రావాలి. జనములు గుంపులు గుంపులుగా వచ్చి దేవుని మందిరములో యెహోవా పర్వతమునకు వెళుదామండి, ఆయన తన మార్గములను మనకు బోధించిన నిరిగి ఆయన త్రోవలను నడిచే అనుభవానికి అనేక మంది ప్రజలు వచ్చుదురుగాక. దేవుని వాక్యం అంటుంది ప్రియులారా, అన్ని జనుల ప్రవాహము దేవుని సన్నిధిలోనికి ఊహించనంత విస్తారమైన ప్రజలు దేవుని ఆరాధిస్తారట. నిజంగా మనం కూడా ఈ ప్రాంగణమంతా నిండి ఎప్పుడు ఆరాధిస్తామో నేను కూడా అది ఆశపడుతూ ఉన్నాను. ప్రాంగణమంతా నిండిపోయి ఆరాధన చేయాలని ఆశ ఉంది. దేవుడు మన ఆశను ఏదో ఒక దినమున తృప్తి పరచునుగాక. నిరీక్షణ కలిగిన వారముగా మనం ఉండగలిగినప్పుడు దేవుడు కార్యం చేయగలుగుతాడు. దేవుడు కార్యం చేయాలంటే నిరీక్షణ కలిగిన పిల్లలముగా, నిరీక్షణ కలిగినటువంటి తల్లులముగా మనం ఉండగలిగినప్పుడు ఆయన తన మార్గముల విషయమే మనకు నేర్పించి మనం నడవలసిన త్రోవలను ఆయన మనకు నడిపిస్తాడు. కాబట్టి అట్టి కృపలో దేవుడు మరి సమయం ముందు చేరి ఈ రీతిగా ఆయన మాటలను ఆలకించి ఒక నూతన తీర్మానం చేసుకొని ఆయన కొరకై, మందిరపు ఆవరణాల కొరకై, సమస్తము విస్తరించుట కొరకై దేవుని కృప మన యొక్క గ్రామాలపై, కుటుంబాలపై, ప్రతి ఒక్క హృదయాలపై సమృద్ధమైనటువంటి ఆత్మ ఉజ్జీవమును నడిపించును గాక. మంచిది. ప్రార్థన చేద్దాము, ప్రార్థన చేసుకుందాము. మరి ప్రార్థన చేస్తూ తలలుంచి, నాయనా ఇదిగో నిజంగా మేము కోరుకుంటున్నాము, మేము ఆశపడుతున్నాము, మా ఆశను నెరవేర్చి నాయనా ఇదిగో నీ చిత్తములో ఈ మందిరకు సరిహద్దులు విశాలపరచబోటకు మాకందరికి మంచి మనసును దయచేయి, మంచి కృపను మాకివ్వు. మంచిగా మేమందరము ప్రయాసపడి నీ మందిరపు సరిహద్దులు విశాలపరచుకోవడానికి కావలసిన కృపయమని దేవుని అడిగే అనుభవానికి వెళదాం. స్తోత్రం, 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 స్తోత్రం. నిజంగా నాయనా నీ మందిరపు సరిహద్దుల్లో మమ్మల్ని ఉంచినందుకై మీకు స్తోత్రాలు. విశాలపరచుటకు మేము ఆశపడుతున్నామయ్యా. నీ చిత్తంలో సరిహద్దులను విశాలపరచు నాయన. ఇదిగో అనేక దినములు, కాలములు గతిస్తూ ఉన్నాయి. మందిరపు సరిహద్దులు విశాలపరచుటకు అట్టి మనసు కలిగినటువంటి పెద్దలను లేవనెత్తండి. అట్టి మనసు కలిగినటువంటి ప్రార్థనా జీవితాన్ని మాకు దయచేయమని దేవుని సన్నిధిలో అడుగుదాము. స్తోత్రం, 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 స్తోత్రం. దయగలనైనా మీకు వందనాలు. కృపామయుడా మీకు స్తోత్రాలు. కరుణగల రాజా మీకు స్తోత్రాలు. జాలిగల తండ్రి మీకు స్తోత్రాలు. అయినా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని స్తోత్రిస్తున్నాం, మిమ్మల్ని అయినా మహింపరుస్తున్నాము, మిమ్మల్ని ఘనపరుస్తున్నాము. మీరు మా జీవితాల్లో చేసిన మేలుని బట్టి
మిమ్మల్ని గణపరిచే కృప మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మందిరపు సరిహద్దులు విశాలపరచబడాలి. అట్టి కృపలో మమ్మల్ని నడిపించమని ప్రతి ఒక్కరిని ప్రార్థన చేద్దాం. ఆ రీతిగా ప్రతి ఒక్కరు కళ్ళు మూసి ప్రార్థనలోకి పోస్తూ, నైనా నిజంగా నువ్వు మాకు ఇచ్చినటువంటి నీ ఉన్నతమైన కృపను బట్టి మేము నిన్ను ఆరాధిస్తున్నాం. ఇంతవరకు మా పట్ల మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమ, నీ వాత్సల్యత మాపై చూపించమని అడుగుదాం. ఆయన ప్రేమ కలిగిన వాడే ఉన్నాడు కనుక అడుగుదాం. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలు దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధించు నిన్నే లోకరక్షకుడా, ఆనందించులో జీవితాంతము, నీ కృపయంతము చలేను స్వామి, నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. అవునైనా నువ్వు ప్రేమ కలిగిన వాడు, నువ్వు ఆపత్కాలంలో సర్వలోకం వైపు చూసేవాడివి. అయినా మేము చీకట్లో ఉన్నప్పుడు వెలుగులో నడిపించేవాడివి. నీ కృప వరకు మేము ఎదురు చూస్తున్నాం. ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీ కొలువై ఉన్నావులే. జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీ కొలువై ఉన్నావులే. నిర్మలమైన నీ మనసే నా కంకితం చేశావు. నీతోనే జీవితనన్ను కొనిపోయేసయ్యా. నా తోడు నీవుంటే, అందరూ నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలు దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధించు నిన్నే లోకరక్షకుడా, ఆనందించు నీలో జీవితాంతము, నీ కృపయంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అవును నాయనా, నువ్వు ప్రేమ కలిగిన వాడివి. విశ్వమంతటికి నువ్వు నాయన కారణభూతుడవు. విశ్వంలో నివాసం చేస్తున్న ప్రతి ఒక్క బిడల యందు కృప కలిగిన వాడు. దీనముగా నీ వైపు చూసేవరకు జాలితోనైనా కరుణతో దయ చూపేవాడవనైనా. నీవు మా ముందుంటే మాకేమీ కొదవలేదు. నువ్వు నాయనా మా ముందుగా ఉండి మమ్మల్ని నడిపిస్తే సమస్తమును సాధించగలిగిన వారముగా ఉంటాము.
ఇదిగోనైనా ప్రార్థిస్తున్నాము. మా మందిరపై యొక్క సరిహద్దులు విశాలపరచబడాలి. నువ్వు ముందుగా ఉండి నడిపించు. సంఘమున్నటువంటి పెద్దలైన వారు నీ సన్నిధిలో ప్రవాహము వలె మోకరిల్లి అనుభవాన్ని నాయనా మేము ఆశతో ఎదురు చూస్తున్నాము. కార్యాలు కలిగించగలరని మేము విశ్వసిస్తున్నాము. నేను ఈ రీతిగా తండ్రి ఈ 2వ దినపు సభలో మీరు నీ బిడ్డలకు సూటిగా మాట్లాడు. ఆయన ఏమైతే అవసరమో, మేము ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా నివాసం చేస్తున్నామో, మా ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉందో, నువ్వు మా నుంచి ఏమైతే కోరుతున్నావో మాతో సూటిగా మాట్లాడిన దేవా నీకు స్తోత్రాలు, నీకు వేలాది వందనాలు. నాయన గడిచిన నిన్నటి దినం నుంచి 2వ దినం వరకు నీ అపారమైన కృపలో నీ బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడుతూ ఆత్మీయ జీవితంలో ఏ రీతిగా అనుదినము విస్తరించబడాలో నేర్పిస్తున్న దేవా నీకు స్తోత్రాలు. ఇంతవరకు నీ కృపనిచ్చినందుకు వందనాలు. ఇదిగో తండ్రి, ఆరాధించిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నాయన ఇదిగో వాయిద్యం లాంచిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నాయన ఇదిగో నాయన నీ సన్నిధానంలో తండ్రి ప్రార్థించిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వాక్య భాగం చదివిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. విన్న వర్తమానము ప్రభువా వారి జీవితాల్లో విస్తరింపబడి ఫలించబడి అభివృద్ధిలోను ఆశీర్వాదంలోను నిండారుగా ముందుకు కొనసాగడానికి కృపను దాయిచ్చి ఈ దినం వరకు నీ కృప మాతో ఉంచినందుకు నీకు స్తోత్రం. ఆయన ఇదిగో ప్రభువా నీ చిత్తమైతే రేపటి కాలం అందు నీ బిడ్డలైన వారందరూ ఆరాధించటంలోను ఆయన సాయంకాలపు చివరి సభలో అనేక మంది ప్రజలుగా చేరి నిన్ను గణపరిచి మహిమపరిచి కుటుంబాలుగా మోకరిల్లి వారి జీవితాలను సరిచేసుకొని నాయనా నీ సన్నిధికి నడిచినప్పుడు నీ మార్గములను సరిచేసుకొని సరిదిద్దుకొని సక్రమైన మార్గములో నడవటానికి ఇది చక్కని ఆలయమని మీరు సెలవిచ్చారు. అవునాయన, తప్పిపోయిన వారు నీ సన్నిధిలో సరిదిద్దపడతారు. మార్గాలు చెడిన వారు నీ సన్నిధిలో మార్పు చెందుతారు. నాయనా లోకములు ఉన్నటువంటి భూ సంబంధమైన విషయాలపై చూస్తున్నారు. ఆత్మీయంగా నీ వైపు చూడటానికి ఇది మీరు మాకు ఇచ్చిన దేవాలయమని ఎరిగి నీ సన్నిధిలో ఇంతవరకు చేరి వచ్చిన ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. ఇంకా రాలేక వెనుకబడిన ప్రజలు నీ చిత్తమైతే రేపటి దినమున సమకూర్చబడి ఇంకా బలమైనటువంటి మాటల చేత నీ బిడ్డలు తండ్రి ఆదరించబడి గణపరచబడి మహిమపరచబడి వారి ఆత్మీయ జీవితములను సరిచేసుకుని కృపలోనికి నడిపించమని ఈ 2వ దినపు సభను నేను మీరు ఘనముగా జరిగించినందుకై నీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభువును మా రక్షకులను యేసే ఉన్నతమైన ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మంచిది. ఇంతవరకు దేవుడు